హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ మీటిరో 350కి ఎయిర్ ఫిల్టర్ ఎలా క్లీన్ చేయాలి మొత్తం చెప్తాను నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లెఫ్ట్ సైడ్ ఉన్న డోర్‌కి ఒక మీదన ఒక బోల్ట్, కిందన ఒక ఎల్ఎంకి సైజ్ అంటే 4 ఎల్ఎంకి పడుతుంది. ఆ ఎల్ఎంకితో మొత్తం మీదన బోల్ట్ అలాగే కిందన బోల్ట్ మొత్తం అన్నీ కూడా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే డోర్ అనేది వచ్చేది ఇంకా బ్యాక్ సైడ్ మనకి బటన్ లాక్ అయితే ఉంటుంది. అంటే కిందన చూసారు కదా, కిందన మన కిందన చూసారు కదా, చూపిస్తున్నాను మీకు. ఇక్కడ కిందన మనకి బటన్ లాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూసారు కదా, ఈ బటన్ లాక్ అని జాగ్రత్తగా బయటకు లాగండి. లాగిన తర్వాత కిందకి లాగండి. కింద లాగితే మన డోర్ అంతా కంప్లీట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటి మీకు కనిపిస్తుంది కదా, 3 స్టార్ స్క్రూస్ ఉంటాయి. స్టార్ స్క్రూ డ్రైవర్తో జాగ్రత్తగా 3 బోల్ట్స్ ఇప్పేసి జాగ్రత్తగా మొత్తాన్ని ఫుల్ బయటకు తీసేయండి. చూసారు కదా, ఎయిర్ ఫిల్టర్ అయితే మనకి చేతికి వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని మొత్తం కూడా మనం నీట్గా ఎయిర్తో క్లీన్ చేసేయాలి. ఎయిర్ కంప్రెసర్తో చూడండి, డస్ట్ అయితే వస్తుంది, కనిపిస్తుంది కదా మీకు. ఎయిర్ అయితే మీకు ఆ స్మోక్ అయితే కనిపిస్తుంది కదా ఎంత వస్తుంది అన్నది. బాగా లేట్గా క్లీన్ చేసే సర్వీస్ అన్నది. సో మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసి జాగ్రత్తగా మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎట్లానే తిప్పారో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లానే పెట్టేసి మొత్తం 3 స్టార్ స్క్రూస్ కూడా కంప్లీట్గా ఫుల్ టైట్ అయితే చేసేయండి. సో ఈ డోర్ ఎలా ఫిట్ చేయాలి అనే విషయానికి వస్తే మీదన స్క్రూ కిందన స్క్రూ 2 స్క్రూ వేసేసి ఇక్కడ నాబ్ ఫిక్స్ చేసి ఆ డోర్ క్లాంప్ ఉంది కదా అందులో పుష్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డోర్ అనేది కంప్లీట్గా లాక్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ రాయల్ ఎన్ఫీల్డ్ మీటిరో 350 యొక్క ఎయిర్ ఫిల్టర్ ఎలా క్లీన్ చేయాలి అని చెప్పేసి. సో ఇంకా మరింకెన్ని ఇటువంటి వీడియోస్ కోసం కానీ లేదా అప్డేట్స్ కోసం కానీ మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ ఇచ్చేసింది. వితిన్ 2 minutesలో అయితే మనం వీడియో అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో అట్లా లాస్ట్లో మనకి ఎన్నైతే మన స్క్రూస్ ఇప్పామో అన్ని స్క్రూస్ కూడా అంటే 2 ఇప్పాం కదా, సో 2 స్క్రూస్ కూడా ఖచ్చితంగా ఫుల్ టైట్ చేసేయండి. ఇన్కేస్ మీరు కనుక మా షాప్కి కనుక మా గ్యారేజ్ కనుక విజిట్ చేయాలనుకున్నట్లయితే గూగుల్ మ్యాప్స్లో క్రియేటివ్ వర్కర్స్ని టచ్ చేస్తే మీకు మా లొకేషన్ దొరుకుతుంది, లేదా నా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మరింకెన్ని ఇటువంటి వీడియోస్తో మేము ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.